ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మనకి ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలు అయితే ఖాళీ అవ్వబోతున్నాయి మార్చి 2025కి. కాబట్టి మనకి ఎలక్షన్ అనేది త్వరలోనే మార్చిలోనే రాబోతుంది. కాబట్టి మనకి ఫామ్ 18 ఫామ్ 19 అనేది అప్లై చేసుకోవడానికి మన ఏపీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మనకైతే ఆప్షన్ అనేది వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ మొన్న సెప్టెంబర్ 30 నుంచి అయితే ఇది ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి ఆన్లైన్లో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఆఫ్లైన్లో కూడా సబ్మిట్ చేయొచ్చు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు. అలాగే ఆన్లైన్లో కూడా ఈరోజు అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి నవంబర్ 6th మనకి లాస్ట్ డేట్ అనమాట. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం CEO ఏపీ అనేది మనం క్రోమ్లో లేదా ఏదైనా బ్రౌజర్లో కొడితే ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఇక్కడ మనకి ఉంటుందన్నమాట. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పక్కన వెబ్సైట్ అయితే ఉంటుంది, CEO ఆంధ్ర అని. అది నొక్కంగానే ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది ఎమ్మెల్సీ ఈ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఇక్కడైతే మీకు రావడం జరిగింది. అది ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ చూస్తే మనకి గ్రాడ్యుయేట్స్ ఉంది, అలాగే టీచర్స్ అనేది ఉందన్నమాట. గ్రాడ్యుయేట్స్కి అయితేనేమో ఫామ్ 18 అనేది అప్లై చేయాలి, టీచర్స్కి అయితేనేమో ఫామ్ 19 అనేది అప్లై చేయాలి. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఫామ్ 18 అనేది ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాము. ముందుగా గ్రాడ్యుయేట్స్ మీద అయితే మనం నొక్కాల్సి ఉంటుంది. నొక్కంగానే మనకి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోమని చెప్పి ఈ విధంగా అయితే పాపప్ పేజ్ అయితే రావడం జరుగుతుంది. దాంట్లో మీ యొక్క ఫోన్ నెంబర్ని, అలాగే మీ యొక్క పాస్వర్డ్ని, అలాగే మీ యొక్క సర్నేమ్ని, అలాగే మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేసి క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అనేది కొట్టంగానే కంటిన్యూ నొక్కంగానే మీకు మీ నెంబర్కి OTP అనేది రావడం జరుగుతుంది. ఆ OTP ఎంటర్ చేసిన తర్వాత ఆ పాస్వర్డ్తో మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను లాగిన్ అయ్యి చూపిస్తాను మీకు. చూడొచ్చు ఇక్కడ మనకి ఆన్లైన్లో ఫామ్ 18 గ్రాడ్యుయేట్స్ సంబంధించి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే మనకి 2 ప్లేసులు అయితే ఖాళీ ఉంటాయి. 2 ప్లేసులు అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అలాగే కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ, అలాగే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ. ఈ విధంగా మనం వీటి కింద ఏంటంటే కొన్ని జిల్లాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మీరు ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు ఏ జిల్లా కింద వస్తారో చూసుకొని దాన్ని అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి చూద్దాము. చూడండి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కాన్స్టిట్యుయెన్సీ కింద మనకి ఏముంటాయి అంటే అల్లూరి సీతారామరాజు కాకినాడ, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు అయితే రావడం జరిగింది. ఎవరైతే ఈ జిల్లాల్లో ఉంటారో అలాగే వాళ్ళకి ఒక ప్రూఫ్ అనేది కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట. ఆధార్ కార్డు ప్రూఫ్ అనేది, హౌస్ అడ్రస్ ప్రూఫ్ అనేది ఉంటారో కలిగిన వాళ్ళు ఎవరైతే ఉండి ఈ గ్రాడ్యుయేట్స్ కానీ డిప్లొమా సర్టిఫికేట్ కానీ ఎవరైతే పొందుంటారో వాళ్ళందరూ కూడా ఈ జిల్లాల్లో ఉన్న వాళ్ళు ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ కింద మీరు ఓటు అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం కృష్ణా గుంటూరు కింద ఏ జిల్లా వాళ్ళు వస్తారో చూద్దాము. ఇక్కడ చూడండి, మనకి దీని కింద చూసుకుంటే కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు ఇక్కడ ఉందన్నమాట. ఏలూరు వాళ్ళు 2 పక్కలైతే పెట్టుకోవచ్చు, కానీ ఏదో ప్లేస్కి మాత్రమే పెట్టుకోవాలి. 2 ప్లేసులకి అయితే పెట్టుకోకూడదు. పెట్టుకుంటే కృష్ణా గుంటూరుకైనా పెట్టుకోవాలి, లేకపోతే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కాన్స్టిట్యుయెన్సీకైనా ఏదైనా ఒకదానికి మాత్రమే పెట్టుకోవాల్సి అప్లికేషన్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ దగ్గర మనకి సైడ్ దీని పక్కన మీ యొక్క పాస్పోర్ట్ ఫోటో అనేది ఒకటి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. 100 KB లోపు అయితే ఉండాలి. తర్వాత మీ యొక్క అప్లికెంట్ డీటెయిల్స్ అంటే మీ యొక్క నేము, మీ యొక్క సర్నేము, అలాగే తెలుగులో కూడా దాన్ని ఇక్కడ మీరు కింద టైప్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ ట్రాన్స్లేటర్ ఉపయోగించి మీ యొక్క నేమ్ని టైప్ చేయొచ్చు, లేకపోతే మీకు తెలుగు కీబోర్డ్లో పెట్టుకొని అయినా మీరు డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండరు, అలాగే మీ యొక్క రిలేషన్స్ టైప్ అని చెప్పి ఇక్కడ ఫాదర్, మదర్, హస్బెండ్ ఇచ్చారు, 3 ఇచ్చారు. అలాగే రిలేషన్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ప్రతి పేరు కూడా తెలుగులో అయితే అవసరం లేదు, ఓన్లీ మీ యొక్క నేమ్ మాత్రమే తెలుగులో అయితే ట్రాన్స్లేట్ చేసి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా మిగతా వాటికి ఎక్కడైతే అవసరం లేదు. స్టార్ మార్కింగ్ ఉండే మాత్రం మ్యాండేటరీ డీటెయిల్స్ అన్నీ ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ హౌస్ అడ్రస్ చూడండి, ఇక్కడ ఏమన్నారంటే హౌస్ నెంబరు, డోర్ నెంబర్ అడుగుతున్నారు. ఈ హౌస్ నెంబరు, డోర్ నెంబరు ఈ యొక్క విలేజ్ కానీ టౌన్ కానీ ఏంటంటే మీరు ఏ జిల్లా నుంచి మీరు ఏ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ జిల్లా మీ పరిధిలో ఉండాలి.
అలాగే అడ్రస్ కూడా దానికి సెట్ అయితేనే మీకు ఓటు అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముందుగానే చూసుకొని మీరు దానికి అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ మీ యొక్క స్టేటు అలాగే డిస్టిక్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత మీ యొక్క డిజేబిలిటీ ఏమన్నా ఉంటే ఇక్కడ టిక్ చేయండి. అలాగే మీకు ప్రీవియస్గా ఓటు ఉంటే కనుక అందరికీ మనకి గ్రాడ్యుయేట్ అంటే అందరికీ ఖచ్చితంగా ఓటు అయితే ఉంటుందన్నమాట. ఆ ఎపిక్ నెంబరు, అలాగే మీ యొక్క నియోజకవర్గం నేమ్ ఏంది, ఆ సీరియల్ నెంబర్ ఎంత పోలింగ్ స్టేషన్లో, అవన్నీ కూడా మీరు ఇక్కడైతే ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఆ డీటెయిల్స్ అనేవి తెలియకపోతే మీరు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అనేది ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీ యొక్క ఓటర్ ఐడి కార్డు నెంబర్ ఉంటే దాన్ని అందులో కొట్టిస్తే కనుక మీకు డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. మీరు ఏ పార్ట్లో ఉన్నారు, అలాగే మీ సీరియల్ నెంబర్ ఎంత, మీ పోలింగ్ పార్ట్ నెంబర్ ఎంత, అలాగే మీ కాన్స్టిట్యుయెన్సీ నెంబర్ ఎంత, ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ అని పెట్టుకోండి, డిప్లొమా అయితే డిప్లొమా పెట్టుకోండి. గ్రాడ్యుయేట్ అయితేనేమో మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. డిప్లొమా కూడా సేమ్ అంతే అనమాట. సర్టిఫికేట్ అనేది ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఇద్దరు కూడా అప్లోడ్ అయితే ఇక్కడ మనకి డౌన్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇక్కడ గ్రాడ్యుయేట్ పెడితే ఇక్కడ గ్రాడ్యుయేషన్ పెట్టి కింద సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది చూజ్ ఫైల్ అనే ఆప్షన్ ద్వారా. అలాగే ఇక్కడ డిప్లొమా పెడితే ఇక్కడ డిప్లొమా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ డేట్ అనేది చూడండి, వాళ్ళు డేట్ అడిగారు, మంత్ అడిగారు, ఇయర్ అడిగారు. కాబట్టి ఆ డేట్ అనేది మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్లో లెఫ్ట్ సైడ్ బాటంలో అయితే ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్ బాటంలో డేట్ అనేది ఉంటుంది. ఆ డేట్ అయితే మీరు ఎంటర్ చేయాలి. ఈ ఫార్మాట్లో డేటు మంత్ /డేట్/మంత్/ఇయర్ అనేది ఉంటుంది. ఈ ఫార్మాట్లో అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ ప్రీవియస్గా మీ నేమ్ ఎక్కడైనా ఉందనుకోండి, దాన్ని డిలీట్ చేయమని చెప్పి ఇక్కడ ఇవ్వచ్చు. ఇవ్వకపోయినా అయితే ప్రాబ్లం అయితే లేదు. ఏదైనా కానీ ప్రీవియస్గా మీకు ఓటు ఉన్నా మళ్ళీ కొత్తగా అప్లై చేసుకుంటేనే మీ నేమ్ అనేది రేపు ఎలక్టోరల్ రోల్లో అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు అప్లై చేసుకోకుండా అట్టాగా ఉండాలనుకోండి నేమ్ ఉందని, రేపు మీ నేమ్ అయితే ఉండదు. కాబట్టి డీటెయిల్స్ అనేవి మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా పెద్ద ప్రాబ్లం అయితే లేదు. తర్వాత మీ యొక్క మళ్ళీ ఇంటి నెంబరు, ఇందాక అడ్రస్ ఏదైతే ఇచ్చారో అదే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చివరిలో సబ్మిట్ అనేది కొడితే సబ్మిట్ అవి మీ ఫోన్కి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది, రెఫరెన్స్ నెంబర్. ఈ విధంగా మీరు ఫామ్ 18 అనేది గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీకి అయితే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు టీచర్స్ చూద్దాము. సేమ్ టీచర్స్కి కూడా ఏంటంటే CEO ఏపీ అయితే కొట్టాల్సి ఉంటుంది. కొట్టిన తర్వాత ఇక్కడ మనకి MLC ఈ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది, ఇక్కడ నొక్కండి. ఇక్కడ చూసుకుంటే కింద మనకి టీచర్స్ ఫామ్ 19 అని చెప్పి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కనబడుతుంది, అది నొక్కైతే. అలాగే ఇందాక మనం ఏ విధంగా అయితే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోమని చెప్పాము, అదేవిధంగా ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీ యొక్క ఫోన్ నెంబరు, పాస్వర్డ్తో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ అవ్వగానే ఇక్కడ మనకి ఫామ్ 19 టీచర్స్ సంబంధించి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనం కాన్స్టిట్యుయెన్సీ చూసుకుంటే ఒకటే ఉంది. సెలెక్ట్ చేసుకోగానే డిస్ట్రిక్ట్స్ అనేవి మనకి అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మాన్యం, అలాగే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఈ 6 జిల్లాల్లో పనిచేస్తున్న టీచర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి MLC ఓటుకి అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రైవేట్ టీచర్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ టీచర్స్ ఇద్దరు కూడా దీనికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ సైడ్ చూడండి, ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క నేము, సర్నేము ఇందాక ఏ విధంగా చెప్పుకున్నామో MLC గ్రాడ్యుయేట్స్లో అదేవిధంగా సేమ్ ఇక్కడ కూడా అదే డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. అలాగే హౌస్ అడ్రస్ కూడా సేమ్ మీరు ఆ పైన తెలిపిన 6 డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాబట్టి ఆ అడ్రస్కి సమానంగా మీరు ప్రూఫ్ అనేది పెట్టాలి. అలాగే ఇక్కడ మీకు ఏమన్నా డిజేబిలిటీ ఉంటే టిక్ చేయొచ్చు. అలాగే మీకు ప్రీవియస్గా అలాగే మీ యొక్క ఓటు అనేది, అంటే ఓటు అంటే ఇక్కడ నార్మల్ ఓటు అనమాట, అసెంబ్లీ ఎలక్షన్లో వేసిన ఓటు ఉంటుంది కదా, ఆ ఓటు యొక్క సీరియల్ నెంబరు, పార్ట్ నెంబరు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ తెలియకపోతే మీరు ఓటర్ హెల్ప్ లైన్ యాప్లోకి వెళ్ళి మీ యొక్క ఓటర్ ఐడి ఉంటే దాంట్లో సెర్చ్లో కొడితే రావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు, అలాగే ఇక్కడ ఒక సర్టిఫికేట్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్న స్కూల్లో అయినా పర్లేదు, లేకపోతే మీరు ప్రీవియస్గా పనిచేస్తున్న స్కూల్లో ఉన్న సర్టిఫికేటు ఏదో ఒకటి ఇక్కడ మ్యాండేటరీగా అయితే ఏదైనా కానీ ఇక్కడ ఏమన్నారంటే లాస్ట్ 6 ఇయర్స్లో టోటల్ పీరియడ్ మోర్ దెన్ 3 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. వాళ్ళు మాత్రమే దీనికి ఉంటుంది. ఆ తర్వాత డేట్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ సర్వీసు, మీరు టీచర్గా ఎప్పుడు జాయిన్ అయ్యారు,
అలాగే రిటైర్మెంట్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఇది మ్యాండేటరీ అయితే కాదు. ఇక్కడ మాత్రం సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఏదో ఒకటి ఇప్పుడు పనిచేస్తున్న ప్లేసుల్లో అయినా, లేదా ప్రీవియస్గా పనిచేస్తున్న స్కూల్లో సర్టిఫికేట్ అయినా ఏదైనా పర్లేదు, అదైతే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ టీచర్స్కి ఇక్కడ రిటైర్మెంట్ తెలియదు కాబట్టి ఇది ఫిల్ చేయకపోయినా ఇబ్బంది అయితే లేదు. కేవలం డేట్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ సర్వీస్ అయితే ఫిల్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ మీరు ప్రీవియస్గా ఎక్కడైనా ఓటు ఉందని అడుగుతున్నారు. ఓటున్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, ఏదైనా మళ్ళీ కొత్తగా అప్లై చేసుకుంటేనే మీ నేమ్ అనేది ఓటర్ లిస్టులో ఇంక్లూజన్ అయితే జరుగుతుంది. కాబట్టి దానివల్ల పెద్ద ప్రాబ్లం అయితే లేదు. మళ్ళీ చివరికి ఇక్కడ మీ యొక్క డోర్ నెంబరు, అలాగే మీ యొక్క విలేజ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టంగానే మీ మొబైల్కి ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. రెఫరెన్స్ నెంబరు అది సేవ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మీకు ఎంక్వైరీగా వచ్చినప్పుడు ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని జిరాక్స్ తీసేసి ఇస్తే సరిపోతుంది అనమాట. అలాగే గ్రాడ్యుయేట్స్ కూడా మీ యొక్క పీసీ జిరాక్స్, అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది ఇస్తే సరిపోతుంది. వెరిఫికేషన్ టైంలో వచ్చి తీసుకెళ్తారు. ఇది అన్నమాట. ఈ విధంగా అయితే మనం ఫామ్ 18 గ్రాడ్యుయేట్స్కి, ఫామ్ 19 టీచర్స్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. ఎందుకంటే మన గ్రాడ్యుయేట్స్ చాలామంది అయితే ఉండడం జరిగింది ఏపీలో. కాబట్టి అందరికి కూడా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.